పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం 15వ భాగం. మనస్సుని రెండో వైపు మళ్లించడం వల్ల విషయం పుడుతుంది. దీన్నే అహంకారం అంటారు. అంటే నేను అన్న బుద్ధి వల్ల మనస్సు విషయం వైపు పోతుంది. అహంకారమే ఆత్మలో నిలవనివ్వకుండా చేస్తుంది. ఆత్మ క్రియాపరావస్థలో ఉండడం వల్ల విషయంలో ఉండదు. విషయంలో ఉండడం వల్ల ఆత్మలో ఉండదు. క్రియాపరావస్థలో ఉండే అహంకారానికి జన్మ ప్రవృత్తి వంటి వాటి నుంచి నివృత్తి కలుగుతుంది. ఇవన్నీ నశించడం వల్ల మోక్షం కలుగుతుంది. శాస్త్రాలన్నిటి ఉద్దేశం ఇదే. ఈ మిథ్యా సంకల్పాలన్నీ ఉండనప్పుడే మనస్సు ఆత్మలో ఉంటుంది. ఈ అవస్థకు ముక్తావస్థ అని పేరు. ఇదే అందరూ కోరదగింది. ప్రపంచంలోని వస్తువులు చూడ్డానికి బాగుంటాయి. కానీ వాటిలో విషం లాంటిది ఉంటుంది. పైపైన కనిపించే దానితోనే మనస్సుకు ఆకర్షణ కలుగుతుంది. కానీ లోపలికి చూస్తేనే విడిచిపెట్టడం జరుగుతుంది. ఇదే మాయ. ఇదే చంచలత్వపు అభివ్యక్తి. బ్రహ్మ విద్యకే అంటే క్రియాపరావస్థకే విద్య అని పేరు. క్రియాపరావస్థకు భిన్నంగా సమస్త ఇతర వస్తువుల మీద మనస్సును లగ్నం చెయ్యడం అవిద్య. ఇదే అయుక్తావస్థ. ఈ స్థితిలో ఇంద్రియాల ద్వారా సమస్త విషయాలు మనస్సును చుట్టిముట్టినప్పుడు క్రియాపరావస్థ కలగదు. విషయాల వైపు పరుగులెత్తే ఇంద్రియాలన్నీ దుర్బలమవుతాయి. దుర్బలతతో కూడిన మనస్సు క్రియాపరావస్థ అనుభవాన్ని పొందజాలదు. క్రియాపరావస్థలో మనస్సు మనస్సులో ఉంటుంది. అప్పుడది ఇంద్రియ విషయాల వైపు పోలేదు. వాసన వంటి వాటిని వేటిని తెలుసుకోలేదు. క్రియాపరావస్థ ప్రళయము రెండూ ఒకటే. 3 గుణాలకు అతీతమైనదే క్రియాపరావస్థ. భావం ఉన్నంతకాలం ద్వైతం ఉంటుంది. అభావస్థితి చక్కగా ఏర్పడ్డప్పుడు అంటే క్రియాపరావస్థ కలిగినప్పుడు నిరాకార స్థితి ఏర్పడుతుంది. అప్పుడిక ఏమీ ఉండదు. బ్రహ్మలో లీనమైనందువల్ల నివృత్తి అంటే వృత్తి శూన్యత కలుగుతుంది. కానీ ఈ స్థితిలో అన్ని వస్తువుల లయ కల్పన జరగదు. ఎందుకంటే అప్పుడు మీరు కూడా లయమై ఉన్నారు. తక్కినవి యథాతథంగానే ఉన్నాయి. నిరవయవ అంటే నిరాకార స్థితిలో సమస్త పదార్థాల పరమాణువులు విశేషంగా విభాజితమై బ్రహ్మలో కలిసిపోతాయి. అంటే పృథివీ అణువు జలంలోనూ, జలాణువు తేజస్సులోనూ, తేజోణువు వాయువులోనూ, వాయు అణువు శూన్యం అంటే ఆకాశంలోనూ కలిసిపోతాయి. ఈ విధంగా విస్తార వికాసాలు చెందినదంతా మళ్ళీ సంకోచం చెందిపోతుంది. ఆ తరువాత బ్రహ్మాణువు కూడా లేదు. అక్కడే నిలిచి ఉండడం. ఇదే క్రియకు పరావస్థ. ఆకాశం చాలా సూక్ష్మమైంది కావడం వల్ల అనుభవంలోకి రాజాలదు. కానీ ఏదో ఉన్నట్లు మాత్రం తోస్తుంది. ఈ విధంగా ఆకాశం కన్నా సూక్ష్మతరమైన నిరవయవ లేదా నిరాకార బ్రహ్మాణువు కూడా అనుభవంలోకి రాజాలదు. కానీ ఏదో ఉందన్న బోధ మాత్రం కలుగుతుంది. అందుచేత క్రియాపరావస్థ ఏదీ లేదు. ఆ ఏదీ లేకపోవడమే బ్రహ్మ. అందరూ అన్నీ అందులోనే లయం కావలసి ఉంటుంది. క్రియాపరావస్థలో ఏ ఆకారము కనిపించదు. అది సర్వోపగత, సర్వవ్యాప్త అవస్థ. మనస్సు వస్తువులో ఉన్నంత వరకు ఆవరణ ఉంటుంది. అలా లేకపోతే నిరావరణం లేదా ఆవరణ రహితం అవుతుంది. క్రియాపరావస్థలో ఆకాశం సర్వగతము, ఆవరణ రహితము అంటే అంతటా వ్యాపించి ఉండేదే, ఎల్లలు లేనిదిను. ఇందువల్లే క్రియాపరావస్థ తప్ప సంసారంలో కళ్యాణకరమైనది మరేదీ లేదు. అదే అభయపదం, విభుడు, పవిత్రం, మహనీయం. అదే అన్నిటికీ ఆది, నిధి, కూటస్థ స్వరూప విశాల నేత్రం, సూర్య చంద్ర నక్షత్ర రూపం. ఈ క్రియాపరావస్థ హఠాత్తుగా రాదు. కానీ వస్తే మట్టుకు ఆ స్థితిలో ఎంతసేపు ఉంటే అంత మంచిది. అంటే ఆ స్థితిలోనే ఉండడం ఉచితం. ఈ స్థితికి భంగం కలిగించడం ఆత్మహత్యతో సమానం.
యోగిరాజుల్ని వైష్ణవులనాలా, శైవులనాలా, శాక్తేయులనాలా, గాణాపత్యులనాలా, వారు వీరిలో ఎవరూ కారు, కానీ అందరిలోనూ ఉన్నారు. ఈ విషయమై ప్రమాణంగా వారు స్వయంగా తమ డైరీలో రాసిపెట్టారు. వారు అన్ని రకాల కృష్ణ, విష్ణు, శివ, కాళి ఇత్యాది దేవతలందరినీ చూశారు. సౌర మతానుసారంగా నానా విధాలుగా ఆత్మ సూర్యుణ్ణి, గణపతిని చూశారు. వారు ప్రత్యేకమైన ఒక మతాన్ని కానీ, పంథాను కానీ అనుసరించిన సాధకులు కారు. అన్ని మతాలు, అన్ని పంథాలు వారిలో మేళవించాయి. వారు ఒక పక్క పరమ వైష్ణవులు, మరో పక్క పరమ శైవులు, పరమ శాక్తులు, పరమ సౌరులు, పరమ గాణాపత్యులు. ఈ సందర్భంలో వారు చూసినవి, దర్శనం పొందినవి తమ డైరీలో రాసి పెట్టారు. వాటిని కింద ఇస్తున్నాం. यहाँ काली जी विराजमान, खाली काली नहीं सब कोई, याने कुछ नाही और सब कुछ, ఆహా క్యా మజా హై. అంటే ఇక్కడ కాళికాదేవి వెలుగొందుతోంది. ఈమె కేవలం కాళీ మాత్రమే కాదు, అన్నీ ఆమె, ఏదీ కాదు. ఆమె దర్శనం చేసుకొని ఆహా ఏం ఆనందం అనుకున్నారు. लोल जिह्वा मालूम हुआ काली का, यह जिह्वा जब तालमोल में लपट जाता है, जिब और उठा और यह मालूम होता है कि निध छोड़ देना, और बड़ा मजा मालूम हुआ और वात्सल्य का आवाज और साफ बजने लगा. అంటే కాళికాదేవి లాలసాయుక్తమైన నాలుక కానవచ్చింది. నా ఈ నాలుక తాలు మూలంలోకి ప్రవేశించి ఉన్నప్పుడు ఇది తెలిసింది. దీనికే ప్రతీకా స్వరూపమైన కాళీమాత నాలిక బయటికి వచ్చింది. నాలిక ఇంకా పైకి లేచింది. ఈ స్థితిలో నిద్రను విడిచిపెడతానని తెలిసింది. అప్పుడు చాలా ఆనందం కలిగింది. శ్రీకృష్ణుడు వేణునాదం మాదిరిగా ప్రాణాయామం చేస్తున్నప్పుడు వేణువు ఇంకా స్పష్టంగా మోగడం మొదలుపెట్టింది. महादेव औ కాళీ దర్శన్ హువా, ఆజ్ థోడా సఫా బ్రహ్మ దేఖా. అంటే మహాదేవుడు కాళీ దర్శనమిచ్చారు. ఈరోజు బ్రహ్మను కాస్త స్పష్టంగా చూశాను. హాడ్ కా కాళీ దేఖా, ఫటిక్ కా ఔర్ జ్యోతి కా కాళీ దేఖా. అంటే ఎముక రూపం కాళిని, స్ఫటిక నాళిని, జ్యోతి కాళిని చూశాను. సూర్య హి కాళికా రూప్. అంటే ఆత్మ సూర్యుడే కాళికా రూపం. నీలవర్ణ కాళీజీ కా శిర్ కా ఊపర్ దేఖా. అంటే తల మీద సహస్రారంలో నీలవర్ణంలో ఉండే కాళికాదేవిని చూశాను. సింహం మీద ఒక దేవి బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశారు. ఆధార్ చక్రమే जो देवी श्वेत वर्ण श्वेत वस्त्र परिधान సింహవాహిని కో దేఖా, కులకుండలిని శక్తి. అంటే తెలుపు వన్నెలో ఉండి తెల్లటి వస్త్రం ధరించి సింహం మీద కూర్చుని ఉన్న దేవిని ఆధార చక్రంలో, అంటే మూలాధార చక్రంలో చూశాను. ఆవిడే కులకుండలిని శక్తి రూపిణి అయిన జగద్ధాత్రి. ఈ దేహ రూప జగత్తును ఆవిడే ధరించి ఉంది. काली का चरण देखा. कालिर नाम अर्थात सूर्येर ध्यान ओ प्राणायाम कालिर पा एक वैपा दुई है याचे बापा ओडान पा अर्थात చంద్ర ఓ సూర్య అర్థాత్ ఇడా ఓ పింగళ. అంటే ఆత్మ సూర్యుడి ధ్యానమే కాళికాదేవి నామం. సుషుమ్నా లోపలి ప్రాణాయామమే కాళికాదేవి పాదం. అది ఒకటి, కానీ ఆ ఒక్కటే రెండు పాదాలైంది. ఎడ అంటే ఎడమ పాదం, పింగళ అంటే కుడి పాదం. ఎడా పింగళులనే ఈ తల్లి కాళ్ళని రెంటిని పట్టుకుంటే తల్లి దొరుకుతుంది. మాంసాస్థుల రెండు పాదాల్లోనూ వాటంతట వాటికి నడిచే శక్తి లేదు. ఎడాపింగళ రూపమైన పాదాలు రెండున్నాయి. ఇందువల్లే స్థూల చరణాలు రెండు ఉన్నాయి. చరణం అంటే సంచరించడం అని అర్థం. ఎడాపింగళుల్లో శ్వాస ఆడడం అంటే నడవడం వల్లే దేహానికి అస్తిత్వం ఉంది. అందువల్ల యోగిరాజులు ఇలా చెప్పారు. चरण याने दोनों श्वासा जैसा चरण ए स्थान छोड़ के जाता है, वो ऐसा ऐसा ही శక్తి శ్వాసక. అంటే చరణం అంటే రెండు శ్వాసలు. కాలు ఒక చోటిని విడిచి మరో చోటికి ఎలా వెళ్తుందో శ్వాస కూడా అలాగే ఈ దేహాన్ని విడిచి కొత్త దేహంలోకి వెళుతుంది.
కపాలానికి పైన సూర్యుడి బొమ్మ ఒకటి గీసి దాని పక్కన ఇలా రాశారు: సూర్య ఓహి కాళీ, సూర్య కా రూప్ ఔర్ హమారా రూప్ ఏక్ హై. నేను చూస్తున్న ఆత్మ సూర్యుడే కాళికాదేవి. ఆ ఆత్మ సూర్యుడి రూపము నా రూపము ఒకటే. అంటే నా రూపమే కాళికాదేవి రూపం. రెండూ వేరు కానివి. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇలా రాశారు: సూర్య హీ కాళీ సోయి కాళీ హం సోయి హై. అంటే ఆత్మ సూర్యుడే కాళికాదేవి, అదే నేను, ఆ కాళీ నేనే. దీని తర్వాత సరిగా 2 రోజులకి ఇలా రాశారు: సూర్య ఈ బ్రహ్మ రూప్ హై ఏవం సూర్య ఈ జగత్ ఆధార్ హై ఓహి అటల్ ఛత్ర. ఓహి సూర్య ఫిర్ हम निराकार ब्रह्म होते हैं. अब श्वासा का चलना ओ ना चलना मालूम न होय. బడా మజా. అంటే నేను చూస్తున్న ఆత్మ సూర్యుడే బ్రహ్మ రూపం. ఇదే జగత్తుకి ఆధార స్థలం. దీన్నించే అన్నీ పుడతాయి, దీంట్లోనే లయమవుతాయి. అదే అన్నిటికీ దృఢము, అచంచలము అయిన ఆచ్ఛాదనం. ఈ ఆత్మ సూర్య రూప కాళి దర్శనంలో ఆగమ నిగమ అంటే వచ్చే పోయే రూపమైన శ్వాస ప్రశ్వాసలు ఆడుతున్నాయో ఆడ్డం లేదో తెలియదు. అంటే అది కేవల కుంభక అవస్థ. ఈ స్థితిలో గొప్ప ఆనందముంది. ఆ ఆత్మ సూర్యుడే నేను, నిరాకార బ్రహ్మను. कभी कभी नीला जो कि ठांडी काली का रंग है, रटंती नाम उनका ऐसा व्याप्त हुआ कि जब प्रणम प्रणाम को भटते हैं तद्याविच में विच वे ही रंग का सूर्य नजर पड़ाता है. కాళీ తో ఏక హై లేకిన్ రంగ్ మే పర్భేద్ హై. అంటే అప్పుడప్పుడు శాంతమైన నీలి వన్నె కాళిని చూస్తున్నాను. ఆమెను రటంతి అంటారు. ప్రాణాయామం చెయ్యడానికి కూర్చున్నప్పుడు ఆ కాళి అప్పుడప్పుడు అదే వన్నె ఆత్మసూర్యుడిగా కనిపిస్తూ ఉంటుంది. కాళి ఒక్కటే, కానీ వేరువేరు వన్నెల్లో కనిపించడం వల్ల వేరువేరుగా అనిపిస్తుంది. శక్తి ఓ మహాదేవ్ కా లింగ్ దేఖా. అంటే మహామాయా శక్తిని, మహాదేవ లింగాన్ని చూశాను. కాళికా ఖడ్గ్ దేఖా. కాళికాదేవి కత్తి చూశాను. శక్తి రూప్ భగవతీ దేఖా. అంటే శక్తి రూపిణి అయిన భగవతి దుర్గను చూశాను. చిన్న మస్తా రూప్ దేఖా. చిన్న మస్తా అంటే తల తెగిన రూపం గల అమ్మవారిని చూశాను. ఆద్యాశక్తి దేకా. అంటే మహామాయ సనాతని అయిన మహాదుర్గను చూశాను. ఆజ్ సోనే కా కాళీ సే భేట్ హువా. ఈరోజు బంగారు కాళీ దర్శనమైంది. సూర్యకే झूलर यानी किरीट, सूर्य से काली का खड्ग है. सूर्य ही मालिक ओही उत्तम रूप सूर्य का है. అంటే ఆత్మ సూర్యుడి కిరీటం. ఆ ఆత్మ సూర్యుడి వల్లే కాళికి ఖడ్గం ఉంది. ఆ ఆత్మ సూర్యుడే ప్రభువు, ప్రముఖుడు. అదే ఆ ఆత్మ సూర్యుడి ఉత్తమ రూపం. దుయి చాంద్ మహాదేవ్ కాళీ దర్శన్ హువా. అంటే ఇద్దరు చంద్రులు అంటే మహాదేవుడు కాళికాదేవి దర్శనమిచ్చారు. ఒక శ్యామామూర్తి బొమ్మ గీసి దాని పక్కన రాశారు: శ్యామా సుందరీ రూప్ కాళీ రూప్ దేఖా బహుత్ దేర్ తక్. ఈ విధంగా శ్యామాసుందరి రూపం చూశాను, కాళికాదేవి రూపం చాలాసేపు చూశాను. క్రీస్తు శకం 1873 ఆగస్టు 13వ తేదీన కాళికాదేవి కంఠంలోని మాల బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశారు: మహాకాల్ ఏహి ఆప్నా రూప్, यही घटाकाश, यही काली जी के माला गले में. यह गल जाए याने नहीं रहे तो सबके ऊपर अजर अमर घर है. वो हो जाने से स्थिर घर का था मिलता है. उसी स्थिर में आज 2 मिनट रहे. सवेरे हुआ हमेशा रहना चाहिए. हम ही सूर्य हैं, फिर ఉలట్ కే సూర్య హం హి నిరాకార బ్రహ్మ. అంటే ఇదే మహాకాలం, ఇదే నా రూపం, ఇదే ఘటాకాశం, పైగా ఇదే కాళికాదేవి మెడలో మాల. ఈ మాల వాడిపోయినప్పుడు అంటే లేకుండా ఉన్నప్పుడు అదే అన్నిటికీ పైన అజర అమర గృహం. అక్కడికి చేరిన మీదట స్థిర గృహం తావు తెలుస్తుంది. ఆ స్థిర గృహంలో ఈరోజు పొద్దున 2 నిమిషాల సేపు ఉన్నాను.
ఆ స్థిర గృహంలో ఎప్పుడూ ఉండాలి. నేనే ఆత్మ సూర్యుణ్ణి, నేనే నిరాకార బ్రహ్మను. इड़ा पिंगला षटचक्र जो कि सुषुम्ना में मिलके पदु के रूप साफ मालूम होता है, वही के ऊपर सरस्वती है देखा. అంటే సుషుమ్నలో కలిసి ఇడా పింగళ షట్చక్రాలు పాద రూపం పొందాయి. అది స్పష్టంగా తెలిసింది. దానికి పైన సరస్వతిని చూశాను. సూర్య కే భితర్ పద్మ కా వన్ వీణా పానీ కే దేఖా. అంటే ఆత్మ సూర్యుడిలో కమలవనం అంటే షట్చక్రాలు చూశాను. ఇక్కడ వీణాపాణిని చూశాను. విద్యుత్ ప్రభా పుష్ప సదృశ రక్త వర్ణ కామ బీజ వాగ్దేవీ దేఖా. అంటే విశిష్టమైన విద్యుత్ కాంతితో నిండిన పూల వంటి నెత్తుటి వన్నెకల కామబీజ వాగ్దేవిని చూశాను. ఏనుగు మీద సావిత్రి బ్రహ్మ కూర్చున్న బొమ్మ ఒకటి గీసి దాని పక్కన ఇలా రాశారు: సరస్వతి వినాయక్ అర్థాత్ సావిత్రి సహా బ్రహ్మ హస్తివాహన్ దేఖా. అంటే సరస్వతిని గణపతిని అంటే సావిత్రితో పాటు హస్తివాహనుడైన బ్రహ్మను చూశాను. గణేష్ కూటస్థ అక్షర్ కే భితర్ యానే చతుర్ముఖ బ్రహ్మ దేఖా. అంటే కూటస్థ అక్షరుడిలో గణపతిని అంటే 4 తలల బ్రహ్మను చూశాను. అబ్ ధ్వని సునే రాధాజీ కా దర్శన్ భయా. అంటే ఇప్పుడు ఓంకార ధ్వని విన్నాను, దాంట్లో రాధాజీ దర్శనం కలిగింది. సూర్య కా భితర్ గణేష్ కా మూర్తి సాఫ్ దేఖా. అంటే ఆత్మ సూర్యుడిలో గణపతి ఆకారాన్ని స్పష్టంగా చూశాను. వయి శుండ్ కా గణేష్ నారాయణకే నిఖిలే దేఖా. అంటే తొండం లేని వినాయకుడు నారాయణుడిలో నుంచి బయటికి వస్తుండగా చూశాను. సర్పం మాదిరి కుండలిని బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశాను: ఏహి కుల కుండలిని సార్ధ త్రివలయాకార స్వయంభూలింగ వేష్టిని భుజకాకార రూపిణి ऐसा देखने में आता है. అంటే ఇదే కుల కుండలిని, ఇది సర్పం మాదిరిగా 3.5 చుట్లు తిరిగి ఉంది, స్వయంభూలింగాన్ని చుట్టుకొని ఉంది, అలా చూశాను. మళ్ళీ ఒక ఓంకార క్రియ బొమ్మ గీసి దాని పక్కన రాశారు: शरीर के ईशान कोण में स्वयंभू कुंडलिनी वेष्टित ज्वलंत गंधक का रंग मशाल के माफिक लेकिन स्थिर श्वेत वर्ण सर्पाकार देखा. అంటే శరీరంలో ఈశాన కోణంలో ఆ కుల కుండలిని సర్పాకారంగా స్వయంభూలింగాన్ని చుట్టుకొని ఉంది. గంధకం రంగులో వెలిగే దివిటి మాదిరిగా ఉంది, కానీ నిజానికి అది స్థిరంగాను తెలుపు వన్నెలోనూ ఉంది. క్రీస్తు శకం 1873 జనవరి 22న ఇలా రాశారు: చంద్ర సూర్య జ్యోతి దోనో తరఫ్ దేఖా, విశ్వనాథ్ కా లింగ్ సుషుమ్నా రూప్ బిచ్ మే దేఖా, తంత్ర ప్రమాణం యోని బ్రహ్మ హృదాకారం అంతరాత్మని చింతయేత్. అంటే కూటస్థానికి 2 పక్కల చంద్ర సూర్యుల జ్యోతులు చూశాను. వాటి మధ్యలో సుషుమ్నా రూపంలో విశ్వనాథుడి లింగాన్ని చూశాను. ఈ విషయంలో తంత్రశాస్త్ర ప్రమాణం ఏదంటే అదే బ్రహ్మ యోని, అంటే అన్నిటికీ ఉత్పత్తి స్థానం. ఇది అంతర్ముఖ ధ్యానం ద్వారా ప్రాప్తమవుతుంది. మళ్ళీ 2 రేకుల తామర పువ్వు బొమ్మ ఒకటి గీసి పక్కన ఇలా రాశారు: ద్విదల్ పద్మ కోటి చంద్రప్రభా జసా దేఖా. అంటే ద్విదళ పద్మం 2 రేకుల తామర పువ్వు అంటే ఆజ్ఞాచక్రం కోటి కోటి చంద్రప్రభలతో వెలుగుతున్నట్టు చూశాను. క్రీస్తు శకం 1873 ఆగస్టు 12న ఇలా రాశారు: పాంచు సూర్య కా ఉదయ్ సూర్య హీ హై శ్వేత్ ధ్వజ, సూర్యనారాయణ మాలిక్ ఓ హీ సూర్య మాలిక్ ఓ హీ సహస్రాంశు హై. అంటే 5 సూర్యులు ఉదయించారు, ఆ ఆత్మ సూర్యుడే తెల్లటి జెండా, ఆ ఆత్మ సూర్యుడే నారాయణుడు, సవితృమండల మధ్యవర్తి అయిన నారాయణుడు, అతడే యజమాని, అతడే సహస్రాంశువు, అనేక కిరణాలు గలవాడు. దీన్నే దృష్టిలో ఉంచుకొని సంజయుడు ఇలా చెప్పాడు: దివి సూర్య సహస్రస్య భవేద్ యుగ పదుత్థిత, యది భాహ సదృశీ సా స్యాద్ భాస్తస్య మహాత్మనః అని భగవద్గీత 11వ అధ్యాయం 12వ శ్లోకంలో చెప్పబడి ఉంది. సంజయుడు ఇలా చెప్పడంలో అర్థమేంటంటే సమ్యక్ రూపంలో జయప్రాప్తి మీద ఎవరి వెలుతురు
ప్రసరిస్తుందో అంటే దివ్య దృష్టే సంజయుడి ప్రతీక. ఆ దివ్య దృష్టి ద్వారా మనస్సుకి ఇది చెప్పడం జరిగింది. దివి అంటే ఆకాశం. 1000 మంది సూర్యులు ఒకేసారి ఉదయించినట్లయితే ఎలా ఉంటుందో మహాత్ముడి ప్రభావం అలా ఉంటుంది. అంటే జ్యోతిర్మయ మహాత్ముడి రూపానికి ఏదీ సాటిరాదు. అదే కూటస్థ బ్రహ్మ బృహత్ రూపం. అందువల్లే 1000 మంది సూర్యుల వెలుగు ఒక్కటైతేనే అది మహనీయమైన ఆత్మకు సమానమవుతుందని చెప్పడం జరిగింది. ఈ సహస్రాంశుడి దర్శనం చేసుకొని అర్జునుడు అన్నాడు, త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మో గోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే అని భగవద్గీత 11వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్పబడి ఉంది. అంటే నువ్వే అక్షరుడివి, పరబ్రహ్మవి, తెలుసుకోదగ్గ ఒక్కడివి నువ్వే. నువ్వే ఈ విశ్వానికి పరమాశ్రయం. నువ్వే అవ్యయుడివి, శాశ్వతుడివి, ధర్మ రక్షకుడివిను. నువ్వే సనాతన పురుషుడివి. ఇది నా అభిప్రాయం. అంటే నువ్వే కూటస్థ చైతన్యానివి, స్థిర ప్రాణ రూపానివి, అక్షర పురుషుడివి. ఏమంటే నీకు క్షయం లేదు. కూటస్థానికి పైన సహస్రారంలో నువ్వే అవ్యక్త రూప మహాప్రాణ పరబ్రహ్మవి. తెలుసుకోదగింది నిన్నొక్కణ్ణే. అంచేత నిన్ను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అదే యథార్థ జ్ఞానం. నిన్ను తెలుసుకొన్న మీదట మరి తెలుసుకోవలసింది ఏమీ మిగలదు. అందుకని జ్ఞాతవ్యుడివి నువ్వొక్కడివే. జగత్తుకు ప్రధానమైన ఆశ్రయం నువ్వే. ఎందుకంటే అవ్యక్త బ్రహ్మ స్థిరావస్థకు అంతం లేదు. అంచేత విశ్వానికి ఆధార స్వరూపుడివి, పరమాశ్రయానివి, నిత్యుడివి, అంటే స్థిర ప్రాణివి నువ్వే. ఈ విశ్వానికి శాశ్వత సనాతన ధర్మ రక్షక పాలన కర్తవు నువ్వే. ఎందుకంటే శాశ్వతము సనాతన ధర్మము అయిన యోగ క్రియలో నువ్వే గుప్తంగా ప్రతిష్ఠితువై ఉన్నావు. ఈ రహస్యాన్ని గుప్త విద్యను గురూపదేశ రూపమైన ఉపాయం ద్వారా మాత్రమే ఉద్ఘాటన చెయ్యగలం. నువ్వే సనాతన ఆది పురుషుడివి. ఎంచేతంటే నీకు పూర్వము ఎవరు లేరు, నీ తర్వాత ఎవరు ఉండబోరు. ఇదే నా అభిప్రాయం. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధనా రహస్యం 15వ భాగం సంపూర్ణం.